హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసాను. ఈరోజు మనం అండమాన్ గురించి తెలుసుకుందాం. అండమాన్కి వెళ్ళాలంటే ఎంత కాస్టో ఇంకో వీడియో ఉంది, చూడండి. అండమాన్లో మన ఇండియన్స్ చాలా ఉంది. మేము ఫ్లైట్లో వెళ్ళినట్టు మీకు అర్థమైపోయింది కదా. అవును, కూడా ఏ ఫ్లైటో తెలుసా? ఇదిగో అన్ని డిలే అవుతున్నాయి కదా. ఇండిగో ఫ్లైట్. ఏంటంటే క్యాన్సర్ చేసే ముందు రోజే రిటర్న్ అయిపోయాం. ఆ ఫ్లైట్ మేఘాల మీద నుంచి వెళ్తుంది కదా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. భలే భలేగా ఉన్నాయి కదా ఫుల్గా మేఘాలు. ఈ లేయర్ ని స్ట్రాటోస్ఫియర్ అంటారు. కింద లేయర్ ని ట్రోపోస్ఫియర్ అంటారు. ఇట్స్ ఎందుకు మేఘాల పైన నుంచి వెళ్తాయి తెలుసా? అక్కడ ఎక్కువ క్లౌడ్స్ ఉండవు, గాలి ఎక్కువ ఉండవు, ఫ్యూయల్ తక్కువ పడుతుంది. ఓకేనా? అదిగోండి అండమాన్ ఐలాండ్ వచ్చేసింది. ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, మొత్తం అండమాన్ ఐలాండ్. చుట్టూ వాటర్ ఉన్నాయి కదా, అందుకనే ఐలాండ్ అంటారు. ఇదిగో చూడండి, మనం క్లౌడ్ నుంచి కిందకి వచ్చేసాం. కనిపిస్తుందా? క్లౌడ్స్ పైన కూడా ఇంకో లేయర్. ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి. ఇదిగోండి ల్యాండ్, వాటర్ చూడండి ఎంత క్లియర్ గా బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయో. చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు సన్ రైజ్ వస్తుంది చూడండి. దిగాక మేము సెల్యులార్ జైలుకి వెళ్ళాం. దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇదిగోండి సెల్యులార్ జైల్. బ్రిటిష్ వాళ్ళు కట్టారు దీన్ని 1890s లో. ఇక్కడ ఈ జైల్లో మన కంట్రీ ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఇక్కడ ఈ జైల్లో రూమ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. ఒక్కటే విండో ఉంది, చాలా చీకటిగా ఉంది. 3 floors బిల్డింగ్, అన్ని రూమ్స్ ఒకేలాగా ఉన్నాయి. వీర్ సాఫర్కర్ అనే ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఈ జైల్లోనే ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ వీళ్ళని చాలా టార్చర్ చేసేవాళ్ళు. ఎలా అంటే వాళ్ళని కలవనిచ్చే కాదు, చేతులన్నీ కట్టేసేవాళ్ళు, కొంచెమే ఫుడ్ పెట్టేవాళ్ళు, చాలా పని చేపించుకునేవాళ్ళు. పని ఎంత కష్టమైందో తెలుసా? ని చేతోనే తిప్పేవాళ్ళు. ఇలాగా మిషన్స్ లేవు కదా. సెల్యులార్ జైల్ ఒక చిన్న స్టోరీ. అక్కడున్న బీచెస్ గురించి తెలుసుకుందాం. ఇది కార్విన్స్కో బీచ్. నేను వెళ్ళేసరికి టైం ఎంత తెలుసా? 5 o'clock. అంటున్నారు చీకట్గా ఉందేంటి అనుకుంటున్నారా? అవును, అక్కడ 5 కల్లా చీకట్ అయిపోద్ది. మార్నింగ్ 4:30 కల్లా సన్ వచ్చేస్తాడు. బాగుంది కదా ఇలా. నెక్స్ట్ మేము ఇంకో బీచ్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ షిప్ లో వెళ్ళాలి. షిప్ జర్నీ చూడండి ఎంత బాగుందో, భలేగా అనిపించింది. దిగేసి మేము కాలాబోత్ బీచ్కి వెళ్ళాం. అక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయో తెలుసా? శాండ్ కూడా ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా? కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు వాటర్ లోపలికి వెళ్ళకండి, శాండ్ తోనే ఆడుకోండి. నాలాగా వెనక్కి వచ్చేయండి కొంచెం ముందుకెళ్ళి. ఈ బీచ్ చూడండి. నేను నెక్స్ట్ ఇంకొక బీచ్ చూపిస్తున్నా.
సాగర్ బీచ్. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటది. అయితే మిస్ అవ్వకండి. ఇది వరల్డ్ లోనే బెస్ట్ బీచ్. లవ్ నేచర్ అండ్ కీప్ ఇట్ క్లీన్. ఓకేనా ఫ్రెండ్స్? ఆట సన్సెట్ చూడండి. మర్చిపోయండి, నేను చూసాను చూడండి. వాళ్ళతో పాటు స్నేల్ ఎలా వెళ్తుందో చూడండి. మనం నడుస్తుంటేనే కనిపిస్తాయి. సో చూసుకొని రావండి అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోతాయి. అవి మన చెప్పులతో తొక్కేస్తే అవి చచ్చిపోతాయంట. మళ్ళీ ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాం. మళ్ళీ షిప్లోనే. అమ్మతో నేను షిప్లో ఆడుకున్నా. ఇలా డాన్స్ చేస్తూ కాసేపు వచ్చేసాం నీళ్ళ ఐలాండ్కి. ఇది కూడా చాలా బాగుంది. ఏంటో తెలుసా? ఇక్కడున్న కోడల్స్తో నేషనల్ బ్రిడ్జ్ తయారైందంట. ఆ ప్లేసే ఇది. ఇక్కడ నడిచేటప్పుడు జాగ్రత్త. అమ్మ డాడ హెల్ప్ తీసుకోండి. నడిచేటప్పుడు అలలు వస్తాయి మన కాళ్ళ దగ్గరికి. అదిగోండి చూడండి, నడుస్తుంటే చాలా ఫిషెస్ కనిపించాయి. ఇంకా స్టార్ ఫిష్ కూడా కనిపిస్తుంది. ఫిషే కాదు, ఇంకా క్రాబ్ కూడా కనిపించింది. అదిగోండి క్రాబ్ ఎలా వెళ్తుందో చూడండి. కాసేపు ఆడుకొని నేచురల్ బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెం మేము ఫొటోస్ దిగాం. చాలా బాగా వచ్చాయి. అరే నా చేతిలో ఏముందో చూడండి. చిన్న డాగ్ కనిపించింది. నాకు చిన్న డాగ్స్ ఇస్తాం కదా, అందుకనే కొద్దిసేపు పట్టుకొని దగ్గరే వదిలేసా. ఇది లక్ష్మణ్పూర్ బీచ్. బీచ్ దగ్గర అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చా. ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసా. నీల్ ఐలాండ్ లో అదన్నీ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ డే ఎక్కడ ఉన్నామో అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి కదా. షిప్ లో బోర్ కొట్టకుండా డాన్సులు చేసుకున్నారు. క్రాస్ ఐలాండ్ కి వెళ్ళాం. ఐలాండ్కి వెళ్ళేటప్పుడు ఎన్ని ఫిషెస్ కనిపించాయో తెలుసా? ఇంకో చూడండి, బ్లాక్ కలర్ వైట్ కలర్ కొన్ని ఫిషెస్, ఇంకా చిన్న ఫిషెస్ కూడా. మర్చిపోయా, క్రాబ్ కూడా కనిపించింది. క్రాస్ ఐలాండ్ వచ్చేస్తుందో. కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించింది. కానీ నువ్వు కొన్ని చూసాను తెలుసా? ఏంటి తెలుసా? డీరును పికాక్.
ఈ డీస్ని ఒక ఆంటీ కాపాడి తీసుకొచ్చిందంట. కొన్ని డీస్కి అయితే భలేగా ఉన్నాయి వాటి కొమ్ములు. ఇక్కడ బ్రిటిష్ సెల్స్ ఉండేవాళ్ళు. ఇది బ్రిటిష్ సెల్స్ ఉన్నప్పుడు క్యాపిటల్ వాళ్ళ కోసం ఇల్లు, హాస్పిటల్ అన్నీ కట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ పాడైపోయాయి. ఇక్కడ ఖచ్చితంగా పైకి వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్ళండి. ప్రశాంతంగా ఉండే మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చింది. ఇది నేను అండమాన్లో తెలుసుకున్నది, చూసిన విషయాలు. మీకు నచ్చాయి అనుకుంటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నెక్స్ట్ వీడియో క్రిస్మస్ DIY ఆల్రెడీ ఒక చేసాను చూడండి. చలో బాయ్.